పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక కొత్త బిజినెస్ ఐడియా అనుకోవచ్చు. సో ఈ బిజినెస్ ఐడియా అసలు ఏంటి, ఎవరికి చాలా బాగా పనికొస్తుంది అండ్ సీజనల్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు సమ్మర్ వచ్చేసింది. సో సమ్మర్ రిలేటెడ్ బిజినెస్ అండ్ తర్వాత వచ్చేసి హాలిడేస్ పిల్లల కోసం అండ్ తర్వాత ఎవరైతే నా దగ్గర చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేకి డబ్బులు ఉన్నాయి, నేను మంచిగా ప్రాఫిట్ గెయిన్ చూడాలనుకుంటున్నాను, కానీ కొంచెం డిఫరెంట్గా ఆ యూనిక్ బిజినెస్ కాన్సెప్ట్తో వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి, వీళ్ళ ముగ్గురికి చాలా చాలా సూటబుల్ బిజినెస్ ఐడియా. సో బిజినెస్ ఐడియాకి వెళ్ళే ముందు దీని ప్రాఫిట్ గెయిన్, ఇన్వెస్ట్మెంట్ ఎంత, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది మొత్తం మీరు డీటెయిల్గా వినండి అండ్ తర్వాత అది ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వితే మీరు ఆ బిజినెస్లో 100% సక్సెస్ని చూడొచ్చు. సో చిన్నపిల్లలైనా అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచి మీరు ఈ పిల్లలకి ఇది చాలా చాలా యూస్ఫుల్. ఎందుకు పిల్లలు అంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు మనకు సెల్ ఫోన్ కావచ్చు, స్క్రీన్కి కావచ్చు, అడిక్షన్ అనేది జరుగుతుంది. సో పిల్లలకు కొంచెం దూరంగా పెడదాము అనే కాన్సెప్ట్ త్రూ ఈ బిజినెస్ ఐడియా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీళ్ళకి ఇది మార్కెటింగ్ పరంగా మీరు ఈ కాన్సెప్ట్ యూస్ చేసి అక్కడి నుంచి కస్టమర్ లీడ్ అనేది తీసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు అనేది కూడా వివరాల్లోకి వెళ్దాము. వాటికన్నా ముందు 150 square yards అంటే 150 SFT ల్యాండ్ మీ దగ్గర ఉంది అంటే, మీ ఓన్ అయినా రెంటల్కైనా, మీరు నివసించే చోట లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా కావచ్చు, 150 SFT నుంచి మీరు ఇంకా ఎంతైనా అప్ టు 500 SFT వరకు కూడా విస్తరింపు చేసుకోవచ్చు. ఆ క్రికెట్ బాక్స్ అంటారనమాట. సో ఆ క్రికెట్ ప్లే బాక్స్ అనేది చాలా చాలా ఇప్పుడు మనకు ట్రెండీగా మారుతుంది. ఎందుకంటే ఆ గ్రౌండ్స్ చాలా చాలా పెద్దవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే అక్కడ ఆ లిమిటెడ్ పర్సన్స్కి, తర్వాత వచ్చేసి ఆ లిమిటెడ్ గ్రూప్ అండ్ ఆ లిమిటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరు ఒక క్రికెట్ బాక్స్ని ఒక బిజినెస్ ఐడియాలా మీరు అప్లై చేస్తున్నారు అంటే అక్కడ మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. సో మీరు నివసిస్తున్న చోట, అది సిటీ కావచ్చు, తర్వాత వచ్చేసి హైవే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్లాటింగ్స్ అనేది ఇవాళ రేపు చూస్తూనే ఉంటాము రియల్ ఎస్టేట్లో. అక్కడ కూడా మీరు నెలకి అంటే రెంటల్గా తీసుకొని కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఈ బిజినెస్కి కావాల్సిన టూల్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా మీకు ఐరన్ పైప్స్ కావాలి, నెట్ కావాలి అండ్ తర్వాత వచ్చేసి చిన్న మొత్తంలో ఏరియా వైజ్గా గ్రాస్ కావాలన్నమాట, గ్రీన్ గ్రాస్. సో ఇవన్నీ మీకు రెడీమేడ్గా దొరుకుతాయి, అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ 1 lakh to 1.5 lakh మీరు పెట్టుబడి పెడుతున్నారు అంటే విదిన్ ఎ మంత్ ఏంటి, ఒక 15 daysలోనే మీరు ఇది గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. సో మీరు రికవర్ చేసుకుంటూ ఇంకా ఆ తర్వాత వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ తర్వాత వచ్చే ఇన్కమ్ మొత్తం మీకు మీ పాకెట్లోకే వెళ్తుంది. సో ఇలా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళకి ఒక ప్రైస్ పెట్టచ్చు. సో డే వైజ్గా ఎవరైతే పర్ అవర్ నేను ప్లే చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక ప్రైస్ పెట్టచ్చు, లేదు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి ఒక ప్రైస్ పెట్టచ్చు, లేదు ఎవరైతే కోచెస్ ఉంటారో వాళ్ళని హైర్ చేస్తూ కూడా ఆ మెంబర్షిప్ ఫీ అనేది కేటాయించి వాళ్లకు కొన్ని అవర్స్ కేటాయించి అలా కూడా అర్న్ చేయొచ్చు. మినిమం అంటే కూడా పర్ డే ఒక 2 to 3 hours కోసం వాళ్ళు వస్తున్నారు అంటే పర్ హెడ్ 1000 rupees అనేది మీరు ఒక టీమ్కి కేటాయించవచ్చు అనమాట. సో ఒక 1000 rupees ఒక టీమ్కి మీరు కేటాయిస్తున్నారు అంటే వాళ్ళకి అంత బర్డన్లా అనిపించదు. సో షేరింగ్ త్రూ వాళ్ళు మంచిగా ఆడి హెల్తీగా హ్యాపీగా ఒక రిలాక్సేషన్ త్రూ కూడా అందులో ఆ గేమ్తో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మన పిల్లలు స్క్రీన్కి అడిక్షన్ అవ్వట్లేదు అన్న ఒక సాటిస్ఫాక్షన్ పేరెంట్స్ త్రూ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఈ బిజినెస్ ఐడియా ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే కొంచెం ఒక 150 square yards నా దగ్గర ఉంది ల్యాండ్ అంటే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక రెంటల్కైనా మీరు హైర్ చేసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంటే మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. సో దీనికి లైసెన్స్ కావాలంటే మీరు పెద్ద మొత్తంలో వెళ్తున్నారు అంటే లైసెన్స్ కావాలి. కాకపోతే GHMC త్రూ కొద్దిగా పర్మిషన్ తీసుకొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్
చేయొచ్చు అండ్ మంచిగా లాభాలు అనేది చూడొచ్చు. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు అంటున్నాను కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా టైం కేటాయించడం జరగాలి ఇక్కడ. సో వీళ్ళకు ఈవినింగ్ టైమ్స్ లేకపోతే నైట్ ఆఫ్టర్ 6 అలా పెడితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మండుతున్న ఎండల్లో ఇది చాలా డీహైడ్రేషన్ తర్వాత ఇంకా రకరకాలుగా కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం చిన్నపిల్లలకైతే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్స్ అలా అలౌ చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం సోలార్ లైట్స్ కూడా దీనికి అవసరం. సో నైట్ టైం 11 or 12 కూడా చాలామంది గ్రూప్స్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇంకా కాలేజ్ గోయర్స్, తర్వాత వచ్చేసి ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా అప్ టు 12 వరకు కూడా వీళ్ళు క్రికెట్ ప్లే చేసేకి ఇష్టపడతారు. వీళ్ళకందరికీ ఆ నైట్ టైమ్స్ కొంచెం మీరు ప్రైస్ ఇంక్రీజ్ చేసి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. సో దీనికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలా అంటే జస్ట్ ఆ పబ్లిసిటీ మీరు పాంప్లెట్స్ త్రూ చేయొచ్చు. తర్వాత సోషల్ మీడియా త్రూ ఉంటే మీకు యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఉంటే అక్కడ పబ్లిసిటీ చేయొచ్చు. ఏరియా వైజ్గా జస్ట్ ఆ ఏరియాలో ఇలాంటిది క్రికెట్ మనకు బాక్స్ అనేది ఈ కాన్సెప్ట్ త్రూ ఒకటి నిర్వహించారు ఇక్కడ. సో ఆ గేమ్ అనేది కేటాయించారు పర్ హెడ్ ఇంత ప్రైస్కి అని చెప్పి మీరు జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందితే చాలు, అదే మార్కెటింగ్లా మారుతుంది. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం. సో మెయింటెనెన్స్ మంచిగా చేస్తున్నారు మీరు అంటే అక్కడ మీరు నాట్ ఓన్లీ ఫర్ అంటే చార్జెస్ అండి, ఇక్కడ క్రికెట్ కిట్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి బాల్, ఇంకా రకరకాలుగా మీరు ఒక ఫ్రిడ్జ్ పెట్టి వాటర్ కూల్ డ్రింక్స్ అవన్నీ ఏర్పాటు చేస్తూ ఒక చిన్న గదిలా ఏర్పాటు చేసి వీళ్ళకి అందరికీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ కూడా వాటి నుంచి కూడా మీరు డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. ఒక మంచి బిజినెస్ త్రూ మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సమ్మర్లో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.